ఇప్పుడు ఎందుకు జనసేన పార్టీని కావచ్చు, చిరంజీవి గారిని కావచ్చు, ఎందుకు ఈ రేంజ్లో హైలైట్ చేసుకుంటూ ఒకటి ఇప్పుడు బీజేపీకి కూడా ఎంత మాత్రాన టీడీపీని పైకి లేపడం ఇష్టం లేదు. ఓకే, పాయింట్ నెంబర్ 1. తిట్టినోడిని ఎవరు మర్చిపోరు, అది వాళ్ళకి ఎలాగో ఉంది. సో కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీ కాపు సెగ్మెంట్ ఉన్న చిరంజీవిని వీళ్ళిద్దరిని కానీ స్కోప్ బీజేపీ కానీ ఎక్కువ చేరదీస్తే టీడీపీని కంప్లీట్ గా డౌన్ఫాల్ చేయడానికి అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటారా, ఇంకా ఇప్పుడు నథింగ్, ఇప్పుడు ఏం లేదు, ఆయనకునే 11 సీట్లు. సో వన్స్ ఒకసారి టీడీపీని పక్క దొబ్బేశారనుకోండి, అక్కడ ఎవరు వస్తారు? ఏదర్ బీజేపీ జనసేన అలియన్స్ తోనే ఉంటది. అప్పుడు ఆపోజిషన్ లో ఎవరు ఉంటారు? జగన్మోహన్ రెడ్డి బీజేపీ మీద నడుస్తుంది. వీళ్ళిద్దరిలో ఫైటింగ్ నడుస్తుంది. సపోజ్ జనసేనాని కూడా ఆ టైంలో మెర్జ్ చేసేసారు అనుకోండి, ఎవరు ఉంటారు అప్పుడు? బీజేపీ వర్సెస్ వైసీపీ నడుస్తుంది. సో బీజేపీ కావాల్సింది కూడా అదే కదా. ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ యొక్క పంద అక్కడ రావాలి, బీజేపీ యొక్క స్టాండ్ అక్కడికి రావాలి, బీజేపీ కనుసన్నల్లో అక్కడ గవర్నమెంట్ నడవాలి, బీజేపీ యొక్క కనుసన్నల్లో అక్కడ జనాలు నడవాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తారు? బాబుని ఎందుకు పెడతారు? డెఫినెట్ గా అప్పుడు పవన్ కళ్యాణ్ ఆప్షన్ అవుతారు ఆప్షన్. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు హైలైట్ చేస్తేనే బాబుని డౌన్ చేస్తారు. ఇప్పుడు పబ్లిక్ లో మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ హైలైట్ అవుతున్నాడు ప్రతి విషయంలో కూడా. సో ఆల్వేస్ గా బాబు డౌన్ అయినట్టే. ఇంకా అంటే ఇప్పుడు ఆయన సీఎం ఉన్నా యూజ్లెస్, ఏం చేసుకోలేని సీఎం ఆయన, మొత్తం డీసీఎంఏ నడిపిస్తున్నట్టు ఉంటుంది ప్రస్తుతం. అలాగే ఉంది కదా చాలా. కాబట్టి మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే పవన్ కళ్యాణ్ రేపు ఏ క్షణమైనా కూడా ఏదైనా జరగచ్చు. సీఎం అయ్యాడు అనుకోండి, ఎవరైనా చెప్పలేము. ఎందుకంటే బీజేపీ చిన్నగా 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 మొత్తం ఇప్పుడు చిరంజీవిని తీసుకొచ్చి పెట్టింది అనుకోండి, కాపులు మొత్తం ఏకమవుతారు. టీడీపీలో ఉన్న కాపులు, టీడీపీలో ఉన్న కొంతమంది లీడర్లు మొత్తం ఇటు ఒక 50-60 మందిని వీళ్ళు పోగు చేసుకున్నారు అనుకోండి. సపోజ్ డిబేల్ అంటారు. అప్పుడు గవర్నమెంట్ కుప్పగోలే పరిస్థితి వస్తుంది. మరో మహారాష్ట్ర కంటే దారుణంగా అయిపోద్ది. మహారాష్ట్ర అసలు నన్ను అడిగితే మహారాష్ట్ర బెటర్ అనుకోవచ్చు. నేను ఒకటి చెప్తాను చూడండి, టీడీపీ క్యాడర్ చాలా స్ట్రెంత్ అని ఏదో అంటున్నారు కదా, అంత సినిమా లేదు అక్కడ. బీజేపీ వన్స్ ఒకసారి స్టెప్ ఇన్ చేసింది అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు లేదు, లోకేష్ లేదు, టీడీపీ పార్టీ లేదు, ఎవ్వరేం లేదు. వాళ్ళు ఒక 60-70 మందిని ఒకసారి ఈడీ ఒకసారి సిబిఐ అలా అనింది అనుకోండి, పాట్ అయిపోయా. మీకు ఇంకో విషయం చెప్పనా, ఢిల్లీ కంటే పెద్ద లిక్కర్ స్కామ్ ఎక్కడో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్ లో మన పాలసీ చేంజ్ చేశారు చూసారా, అది బిగ్గెస్ట్ స్కామ్. అవునా? ఢిల్లీది నథింగ్ నన్ను అడిగితే. అదెంత 1000 కోట్ల సంథింగ్. ఢిల్లీ నథింగ్ అండి. ఎందుకు చెప్పరా నేను మీకు, ఇక్కడ స్కామ్ చాలా పెద్దది. డైరెక్ట్ స్కామ్ ఇది. గవర్నమెంట్ చేసిన స్కామ్. గవర్నమెంట్ చేసిన స్కామ్ ఇది. ప్రైవేట్ వాళ్ళకి డైరెక్ట్ గా ఇచ్చి పడేయడమే కదా అవుట్లెట్స్. నువ్వు కూపన్ సిస్టమ్ అని చెప్పేసి నువ్వు అక్కడే అయిపోయి. కూపన్ సిస్టమ్ అంటే ఏంటి? ఎవరు తీస్తారు కూపన్? అక్కడ ఉన్న ఆఫీసర్స్. అప్లికేషన్స్ ఇస్తుంది ఎవరు? ఆ కంపెనీలు వేస్తాయి, బెవరేజెస్ కంపెనీస్, వీళ్ళు తీసేసి ఫైనల్ గా వెలిగిస్తా ఉంటారు. ఇప్పుడు బినామీలు ఎంత మంది ఉన్నారు? ఈ ఈడీ, సిబిఐ మొత్తం ఉన్న అవుట్లెట్స్ అందరి మీద రైడ్లు చేయమని చెప్పండి, ఎవరు మాట్లాడరు ఇంకప్పుడు. దెన్ ఎంతమంది లైసెన్స్లు ఉన్నారో అన్ని లైసెన్స్ల మీద వేయమని చెప్పండి, అయిపోయింది. అయితే మీరు చెప్పే మూవ్ ప్రకారం ఖచ్చితంగా ఇది జనసేనకి అడ్వాంటేజ్ చేయడానికి, చిరంజీవిని హైలైట్ చేయడానికి, పవన్ కళ్యాణ్ హైలైట్ చేయడానికి ఈ రాజీనామా ఉపయోగపడింది అంటారు. ఇది కూటమికి ఉపయోగపడుతుంది, టీడీపీ పార్టీకి లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి కాదు, కూటమికి ఉపయోగపడుతుంది. సో దీనివల్ల ఈ సీట్ ఏదైతే వేకెంట్ అవుతుందో రేపు అది చిరంజీవికి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిరంజీవి వచ్చారనుకోండి, ఆయన పార్టీకి అధిష్టానంలోకి అంటే బీజేపీ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆయన అధ్యక్షుడు అయ్యారనుకోండి, మేబీ సెంట్రల్లోకి ఆయన పంపించి తమ్ముడిని మొత్తం అంతా క్యాప్చర్ చేసిన తర్వాత తమ్ముడిని సీఎం చేసి టీడీపీ పార్టీలో ఉన్న ఒక 60-70% మొత్తం లాగారనుకోండి. కాదు, నాకు ఇక్కడ నిన్న విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన దగ్గర నుంచి టీడీపీ వాళ్ళు చాలా ఎంజాయ్ చేసుకుంటున్నారు, ఏదో జరిగిపోతుంది, మాకు అడ్వాంటేజ్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి పడిపోయాడని. వాళ్ళకి అడ్వాంటేజ్ కరెక్టేనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి లేకపోయినా వాళ్ళకి పెద్ద ఒరిగేది లేదు, చేసేది లేదు. ఎందుకంటే అపోజిషన్ కూడా ఇంకా ఇవ్వలేదు ఆయనకి. ఓకే, ఎల్ఓపి కూడా ఇవ్వలేదు కాబట్టి, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు పాపం వాళ్ళు పని చేసుకుంటారు, ఏదో ఈయన కూర్చొని ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, లేదంటే మహా అంటే ప్రజల్లోకి వెళ్తారు. అంతకుమించి ఈయన ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేయరు. సో వాళ్ళకి వచ్చే నష్టమే ఉంది, ఏం లేదు. కానీ వాళ్ళు నిజంగానే ఎందుకు సంకలు గుద్దుకుంటున్నారు, ఎందుకు తప్పట్లు కొట్టుకుంటున్నారంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ సైకోట్రిక్ డ్రామా. అది అంటే వాళ్ళు ఎంత సైకలాజికల్ డిజార్డర్స్ గా ఉన్నారన్నదానికి వాళ్ళకి వాళ్ళు చూపించుకునే నిదర్శనం అన్నమాట, అంతకుమించి ఏం లేదు. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి జనసేన వాళ్ళకి 21 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఒక రాజ్యసభ సీట్ కంపల్సరీ వస్తుంది, రావాలి కూడా. సో ఈ ఈక్వేషన్స్లో మళ్ళీ బీజేపీ నుంచి ఈయన చిరంజీవికి ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో రాజ్యసభ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉంటే చెప్పలేము. ఇప్పుడు ఒకటి జనసేన నుంచి ఈ ఒకటి జనసేన తీసుకుంటుంది అంటే మరి జనసేన వాళ్ళకి ఇచ్చేసారనుకోండి, ఖచ్చితంగా చిరంజీవికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మరి బీజేపీ కంటే చూడాలి, మరి ఇంకా ఎవరైనా వేకెంట్ అయితే అప్పుడు బీజేపీ
సెకండ్ ఛాన్స్ బీజేపీ తీసుకుంటుంది. థర్డ్ మళ్ళీ వేకెంట్ అయితే అప్పుడు టీడీపీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో మొత్తానికి మహా అంటే అక్కడ ఒక 3-4 రాజ్యసభలు తప్ప వైసీపీలో రాబోయే రోజుల్లో మిగతావన్నీ ఖాళీ అవుతాయి మొత్తం ఆల్మోస్ట్ ఒక 2-3 తప్ప మిగతా వాళ్ళు ఎవరన్నా. ఆల్రెడీ అయోధ్య రామరెడ్డి గారు ఆయన కూడా రాజీనామా చేస్తానని చెప్పి ఆయన ఉంటాడు అనుకుంటాను నాకు తెలిసి. వైవి సుబ్బారెడ్డి గారు ఉంటారు, అయోధ్య రామరెడ్డి గారు ఉంటారు, ఇంకొకరు సుభాష్ చంద్రబోస్ పెళ్లి సుభాష్ చంద్రబోస్ ఆయన ఉంటే ఉండొచ్చు. తర్వాత మిగతా అందరూ ఇంకా ఉండే అవకాశాలు ఏమన్నా. ఆల్రెడీ సగం మంది వెళ్ళిపోయారు, ఎమ్మెల్సీలు కూడా వెళ్ళిపోయారు. నాకు కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్ చెప్పండి. పవన్ కళ్యాణ్ని సెంట్రిక్గా బీజేపీ వాడుకుంటుంది, టీడీపీ సెంట్రిక్గా బీజేపీకి ఉంది, ఇక వైసీపీ కూడా గతంలో బయట నుంచి మద్దతు ఇస్తూ వచ్చారు. వీళ్ళ ముగ్గురులో చూసుకుంటే బీజేపీ లాయల్ పార్ట్నర్ ఎవరు? బీజేపీకి ఆల్వేస్గా లాయల్ పార్ట్నర్ బీజేపీ ఎవరిని లాయల్ పార్ట్నర్గా తీసుకోదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ లాయల్గా ఉంది అని చూపిస్తుంది తప్ప అది బ్యాక్ స్టాపింగ్ అయితే ఖచ్చితంగా చేస్తుంది. దానికి ఎవరు లాయల్ కాదు. బీజేపీ ఏజెండా ఒకటే 2025లో ఇప్పుడు వాళ్ళ 100 సంవత్సరం ఆర్ఎస్ఎస్కి సంబంధించింది వస్తుంది కాబట్టి దాన్ని ఆ టెన్నీ కాస్ట్ వాళ్ళు బిగ్గెస్ట్ సెలబ్రేషన్ చేసుకోవడానికి సౌత్లో కూడా బాగా వేసాం. ఎందుకంటే ఆరియన్స్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఆరియన్స్ కావచ్చు, సౌత్లో బాగా వేయాలని చెప్పి. ఇప్పటికి నిజంగా మన సౌత్ ఇండియన్స్ మేల్కోకపోతే ఇప్పటికే మన మార్వాడీలు మొత్తం ఇక్కడ బిజినెస్లు అని చెప్పేసి క్యాప్చర్ చేసేసారు. నార్త్కో భగావో సౌత్కో బచావో అనే నినాదం తీసుకొని ఇప్పుడు కానీ మేల్కోకపోతే సౌత్ ఇండియాలో ఇంకా మనకు ఆస్తులు ఉండవు, మనం వాళ్ళ కింద బానిసల్లా పనిచేసుకోవాల్సిన తప్పని చేయలేదు. ఈరోజు తీసుకోండి, మన ల్యాండ్లో ఉండే ఐటీ కంపెనీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, పోర్ట్స్ అన్నీ మొత్తం ఎవరి చేతుల్లో ఉంటున్నాయి? నార్త్ సైడ్లో ఉన్నాయి. ఇంకా మనం ఇప్పటికైనా మన రాజకీయ నాయకులు సిగ్గు తెచ్చుకొని కనీసం మేల్కోవాలి, ప్రజలు కూడా మేల్కోవాలి. ఇంకా లేదు అని అనుకుంటే ఇంకా స్లేవరీలోనే ఉండిపోతాం. నార్త్ తో పోలిస్తే సౌత్ మనం ఇచ్చిన మన వాళ్ళు దాని ఏమంటారు మీకు ఇప్పుడు నార్త్ వాడికి ఉన్నంత విజన్ మన దగ్గర ఉండట్లేదు కదా, అది ప్రాబ్లం అయిపోయింది. మనంతా పొలిటికల్ వెంజెన్స్ ఎలా అయిపోతుంది. పొలిటికల్ వెంజెన్స్ అనేది అంటే పర్సనల్ వెంజెన్స్ ఎక్కువ అయిపోయాయి. పొలిటికల్ కూడా ఉంటే బాగానే ఉంటది, కానీ ఇక్కడ ఒక తమిళనాడు తప్పనిస్తే, కేరళ తప్పనిస్తే మిగతా ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే ఒరిస్సా, లేకపోతే కర్ణాటక ఇవన్నీ ఇంతే. పొలిటికల్ డ్రామాతో నడవడానికి వాళ్ళ ఇండిపెండెన్స్ ని కోల్పోయినానికి అంతకుమించి ఏం లేదు. ఓకే, సో ఇదైతే వైసీపీకి నష్టం అయితే ఉండదా? వైసీపీకి నష్టం అయితే ఉండే ఛాన్సే లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఉండడం వల్ల వైసీపీకి వచ్చే లాభం ఏమంటే, వెళ్ళిపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి? ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ఈయన ఒక మెసెంజర్, ఏదర్ అక్కడ సెంట్రల్ కావచ్చు, ఇది ఇప్పుడు గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ లేనప్పుడు ఈయన ఏం చేస్తారు? ఇప్పుడు వైసీపీ పార్టీకి గవర్నమెంట్ తో పని లేదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ తో ఏం అవసరం ఉంది? కేసులకు సంబంధించి ఏమైనా ఉన్నా కూడా ఏం చేస్తారు? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఏదో కేసులు మాఫీ ఎందుకు చేస్తారు నాకు అర్థం కావట్లేదు. నిజంగా పొలిటికల్ పార్టీలు ఇంటర్వ్యూ కేసులు చేస్తున్నాయంటే నన్ను అడిగితే డిజాల్వ్ చేసి పడాలి ఆ పొలిటికల్ పార్టీస్ ని. అసలు జుడిషియరీలో వీళ్ళకేం పని నాకు అర్థం కాదు.